వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు. అదే రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే. రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు. పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి. ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం. ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు? నాకు మౌన వ్రతం? అవును, మౌన వ్రతమే. 2 నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? నాతో చెప్పారులేండి. మీరేమి అనుకోకండి. వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటాంలేండి. వస్తామండి. వెళ్ళొస్తామండి. మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు? రవి, మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు. ఏమైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా. ఏమత్తయ్యా, మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా? ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్కి పోవడం తప్పమ్మా. భర్త బెల్లం లాంటి వాడు, ఈ భామలంతా చీవల్ లాంటి వాళ్ళు. ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి, లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే. ఏమోనత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు. అమ్మమ్మ, దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ పిల్లకి 9వ సూత్రం చెప్పాలి. అమ్మాయి, దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా. సూత్రోపదేశం చేయాలి.